మీ దగ్గర 15 మినిట్సే ఉంది, ఏదన్నా మంచి నాన్ వెజ్ కర్రీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ చికెన్ కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. తెలంగాణ స్టైల్ ఇది మొత్తము. అంటే మనం ఎక్కువ మసాలాలు ఏమి వేయం దీంట్లో. చికెన్ తీసుకోండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, పెరుగు అండ్ చికెన్ మసాలా వేసుకొని కలిపి పక్క పెట్టుకోండి. ఇంకా వేరే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, ఇంకా హోల్ గరం మసాలా వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కల్మాక్ వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోండి. అది రెడ్ అయిన తర్వాత ఈ చికెన్ని మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఆనియన్స్లో వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి. అంటే బాగా కుక్ చేయండి. కొన్ని వాటర్ వేసుకోండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, పల్లీలు అనమాట. పల్లీల పేస్ట్ ఇది. అంటే పేస్ట్ ఆర్ పౌడర్ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు మీరు. పల్లీలను బాగా ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్ ఆర్ పౌడర్ చేసుకొని లాస్ట్కి వేయాలి. అది బాగా కలుపుకుంటే ఇట్లా అవుతుంది. చెప్పాలంటే ఇదే తెలంగాణ చికెన్ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.